ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యములు నీ మాటలు విని గ్రహించగలిగే కృపను మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. తోడై ఉండండి, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట సాలించిరి. ఈనాడు ఈ మాట మన జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. అనగా యోబు తన స్నేహితులు ముగ్గురు కూడా యోబు గారి నిమిత్తము అనగా సమస్తమును కోల్పోయినప్పుడు, బిడ్డలు చనిపోయినప్పుడు, భార్య కూడా అవమానపరిచి నిందించినప్పుడు కూడా ఈ ముగ్గురు ఎంతగానో యోబు గారిని బాధ పెట్టి రకరకాలైనటువంటి మాటల చేత హృదయమును వారు గాయపరిచిన వారు అయ్యారు. అయితే వారు ఎప్పుడైతే యోబు గారిని హృదయమును, మనస్సును, ఆయనకు పరిశుద్ధమైన జీవితాన్ని, భక్తి కలిగిన జీవితం గూర్చి వారు వ్యతిరేకముగా మాట్లాడి ఉన్నారో, ఆయన నీతిమంతుడై ఉన్నాడని వారు తెలుసుకున్నప్పుడు ఆయనకు వ్యతిరేకముగా వారు ప్రత్యుత్తరం ఇవ్వడం, సమాధానం చెప్పడం అనేది వారు చాలించారు అని లేఖనాలు చెప్పబడుతూ ఉంది. ఆయనలో ఉన్నటువంటి నీతిని వారు గుర్తించగలిగారు. ఈనాడు ఒక క్రైస్తవురాలుగా ఈ భూమి మీద ఆత్మీయమైనటువంటి జీవితాన్ని అనుభవించుచున్నటువంటి నీవు కూడా నీ భక్తి కలిగిన జీవితంలో నీలో నీతి ఉంది, నీలో యథార్థత ఉంది అని ఇతరులు తెలుసుకునేటట్లుగా నువ్వు ప్రవర్తించాలి. శ్రమలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు కూడా భక్తి కలిగిన జీవితంలో, యథార్థమైన జీవితంలో ఎక్కడొక్కడ మచ్చ అనేది అంటుకొనకుండా ఒక యథార్థమైనటువంటి భక్తిని, తన భక్తి కలిగిన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆ భక్తే నీతిగా ఎంచబడింది. వారు యోబు గారిలో ఉన్నటువంటి నీతిని వారు చూచారు. నిజమే. మరి ఈ రోజున నీవు నమ్మినటువంటి దేవుని ఎదుట నీవు మోకరులు స్తుతించినప్పుడు, మోకరులు ఆరాధించుచున్నప్పుడు, దేవుని నామమును గణపరచుచున్నప్పుడు నిన్ను చూచుచున్న మనుషులు నీలో ఏమి చూస్తూ ఉన్నారు? నిన్ను చూచుచున్న మనుషులు నీలో ఏమి కనిపెడుతూ ఉన్నారు? నిన్ను చూచుచున్నటువంటి మనుషులు నీలో దేనిని వారు గమనిస్తూ ఉన్నారు? నీ మూర్ఖపు స్వభావాన్న, నీ మూర్ఖపు ఆలోచనలన్నా, వ్యతిరేకపు తలంపులు, వ్యతిరేకపు ఆలోచనలు వారు కనిపెడుతున్నారా? లేదే. ఏ దేవుని నామమును స్తుతించుచున్నావు, ఏ దేవుని నామమును ఆరాధించుచున్నావు, ఆ ఆరాధనకు యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నీతి అనేది నీలో వారు చూడగలగాలి. అందుకే అంటాడు కదా, వారు నిన్ను చూచుచున్నప్పుడు నీలో యేసయ్యను చూడాలి. దేవుని బిడ్డ, ఉదయకాల సమయాన ప్రత్యేకముగా దేవుని నిన్ను బ్రతికించాడు. నేటి వరకు సజీవంగా ఉంచాడు. నేటి వరకు భూమి మీద బ్రతికింపు చేసినటువంటి దేవుని ఎదుట నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండడానికి నీలో యథార్థత ఇతరులకు కనబడాలి. నీ ఇంట్లో వారికైతేనే, స్నేహితులకైతేనే, సంఘంలో ఉన్న వారికైతేనే వారు నిన్ను చూచుచున్నప్పుడు నీలో నీతిని వారు కనబడాలి. నీలో నీతి వారికి కనబడాలి. నీలో నీతి వారు చూడాలి. వారు అలాగను చూచినప్పుడే నిన్ను బట్టి, అనగా నీలో కనబడుతున్న క్రీస్తుని బట్టి వారు బహుగా సంతోషించగలరు, స్తుతించగలరు. వారి ఆత్మీయ జీవితంలో మార్పు అనేది వారు తెచ్చుకోనగలరు. ఈ మాట మన జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. త్రియేక దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని మాటలు వినిన ప్రతి ఒక్కరిని దర్శించండి. నూతన శక్తి, బలమును ప్రసాదించండి. తోడై ఉండండి, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని సన్నిధి మీ అందరికీ తోడైండి, నడిపించునుగాక. ఆమె. మీ అందరికీ వందనాలు.